షాద్నగర్ ఘటనపై రాజ్ న్యూస్ ఎఫెక్ట్ కు సీఎం రేవంత్ స్పందించారు. షాద్నగర్ ఓ చోరీ కేసులో భార్యాభర్తలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు, దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలో అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దళిత మహిళ అని చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేస్తారా అంటూ సీఎం పోలీసులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరపాలని పోలీస్ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అలాగే ఈ ఘటనకు కారణమైన వారు ఎవరూ తప్పించుకోవాలని అందరికీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పాటుగా బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ కాలు పెట్టిరు మేడము మధ్యలో వద్ద నెత్తిరికించుకున్నది. ఇక నెత్తిరికించుకున్నాక సార్ని ఇంట కూర్చుని పెట్టిరు. ఇక కొడతా ఉంటుంది సారు. అంత ఘోరం మాత్రం కొట్టదు సారు. మస్తు కొట్టిరు సారు. బట్టలు కొట్టిరు అంటే ఒక ఆడపిల్లను నేను చెయ్యని శిక్ష అనుభవిస్తున్నా అంటే నాకు ఇవ్వద్దు సారు. మీ కాలం మొక్కి 10 రూపాయలు అడుకొని నేను బతుకుతా కానీ నేను ఇట్లాంటి పనులు చేయను. నాకు వద్దు సారు. నా పిల్లలకి ఆపరేషన్ అయింది. నా మోహన్కి పనులు మంచిగా నా కాలేరిపోయింది సార్ అంటే ఇటంగా నమ్ముతలేదు సార్. వాళ్ళు కాలేరిపోయిన ఇంకా నాకు పెట్టింది సార్. నాకు మొత్తం నేను నడవనీకి వస్తలేదు. ఇంకోసారేమో ఏదైనా వేసి తన్నిండు దమ్ము వస్తుంది నాకు మాట్లాడాలంటే అంటారు ఆపేస్తారు. ఇదిలా ఉంటే షాద్నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో బంగారం దొంగతనం జరగ్గా ఇంటి యాజమాని ఫిర్యాదుతో పోలీస్ దళిత మహిళను స్టేషన్కు తీసుకొచ్చారు. తప్పును ఒప్పుకోవాలని కన్న కొడుకు ముందు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, అనంతరం ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ఫిర్యాదుదారుడి కారులోనే ఆమె ఇంటి ముందు దింపి వచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసుల తీర్పై రాజకీయ నేతలతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి, మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, షాద్నగర్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఏదైతే పోలీసులకు పూర్తిగా విచారణలో ఏదైతే నిన్న ఒక దళిత మహిళ పెట్టిన పోలీసులు వివరించిన తీరును ఖండించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పోలీసు ఉన్నతాధికారులను మొదలైతే ఆదేశించారు. వీటిపైన పూర్తి సమగ్ర విచారణ జరిపించాలి, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేస్తామని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయం రావడంతో నిన్న దీంట్లో ప్రముఖంగా చెప్పాలంటే రాజ్ న్యూస్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి రాజ్ న్యూస్ ప్రతినిధి రాకేష్ ఇచ్చిన సమాచారంతో రాజ్ న్యూస్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి వరకు కూడా వెళ్ళిందంటే ఇది ఒక పక్క రాజ్ న్యూస్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. అయితే దీంట్లో ముఖ్యమంత్రి దీనిపై స్పందించారు. ఈ విషయం పైన పూర్తిగా సమగ్ర విచారణ జరిపించాలని కూడా ఇటు ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ షాద్నగర్ లో ఉన్న పోలీసు ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రధానంగా అనేక ఈ 4-5 సార్లు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని చాలా మంది కూడా బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి. ఆ పోలీసుల తీరుపై చాలా వరకు విమర్శలు కూడా వస్తున్నాయి షాద్నగర్ కేంద్రంగా. అయితే షాద్నగర్ పట్టణంలో బంగారం చోరీలు జరిగిందని ఒక దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ఉపయోగించక ముందే మహిళా సునీతపై షాద్నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అయితే గత నెల 24వ తేదీన ఆమెపై షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో 333/303 ఇటు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంస్థ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత విచారణ పేరుతో అర్ధరాత్రి పూట ఒక మహిళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారని, బాధితులు అలాగే ఆరోగ్య పరిస్థితి బాగాలేక నడవలే స్థితిలో ఉన్న విషయం వారిని చిత్రహింసకు గురి చేసిన ఘటన కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఘటనపై విషయమై వార్తలు అటు ప్రతిపక్ష పార్టీలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపైన ఇప్పటికే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డిని పోలీసు స్థాయి అధికారులు సిపి కార్యాలయం ఖరారు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు. మరి మొత్తం దీంట్లో 5 పోలీస్ సిబ్బంది తాను ఆ మహిళను టార్చర్ చేసినట్టు అలాగే చిత్రహింసలకు గురి చేసినట్టు తెలుస్తుంది. దళిత మహిళపై దాడి చేసి చిత్రహింసకు గురి చేసిన పోలీస్ సిబ్బందిలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డితో పాటు క్రైమ్ సిబ్బంది రఫీ, మోహన్ లాల్, కరుణాకర్, ఇటు అఖిల ఉన్నట్లు దర్యాప్తులో అయితే తేలింది. వీరిపై కూడా చర్యలు తీసుకోవాలంటే ప్రతిపక్ష పార్టీతో పాటు ఎస్సీ కమిషన్ బృందం కూడా ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. సో పోలీసులు అంటేనే ఒక చాలా వరకు అయితే విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి ఘటనలో అయితే పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి అయితే మొత్తం చాలా సీరియస్ గా ఉన్నాడు ఈ విషయం పైన. మరి దీంట్లో ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇప్పటివరకు అయితే 5 మంది పేరు అయితే బయటకు వచ్చాయి. ఇంకెంతమంది ఉన్నారు? ఉద్దేశం చేశారా, మరి ఏ రకంగా చేశారు? అలాగే ఇటు ఎస్సీ సంఘాలు అయితే చాలా
తీవ్రంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.